ఏం చేస్తుందా? ఈ ఆకంతా మేసేస్తుందా? అది ఉండేది అట్లా అట్లా ఉన్నది అది తడికి. ఇది వరుస్తుంది కదా ఇప్పుడు వాన పడితే. ఎట్లా చేద్దామా? ఎట్లా చేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. ఏమే ఎట్లా చేద్దామా? ఏం అర్థం కదా, వానలో పడతా ఉన్నది. వర్షాకాలం వచ్చేసినట్టు ఉంది ఇప్పుడు మనకి. ఎండాకాలం అనుకున్నాము వానాకాలం. ఈ చంప వస్తుంది, ఇది కింద దిగేసినట్టుంది. ఎత్తేస్తాను పైకి. అది లేదు కట్టేస్తా చూసిన జారిపోయిందామా అనేసి అందుకని. ఇంకా అట్లాగే ఉంది, వాన పడింది చెమ్మ ఇంకా పోల చూడు. అట్లా ఉంది చెమ్మ. పోయింది, ఆకు కూడా పోయింది. ఆకు తీసుకురావాలి ఈసారి. ఇంకా పైకి కట్టేస్తే ఆ పైన సన్న సందు, ఆ సందు నుంచి నీళ్ళు వరవదనమాట లోపలికి, అంటే పడద లోపల. ఎట్ చేద్దాం? ఈ వానలు పడినప్పుడు ఇది ఒకటి ఇబ్బంది ఉంది మనకి. ఇదో ఈ పైన ఉంది గ్యాప్, ఈ గ్యాప్లో చేస్తుంది కదా, చాలా జారిపోతుంది. అది పైన పడుతుంది. బైక్ అప్పుడేను తడకుండా ఉండేదానికైతే ఏడు పెట్టినాము. ఈ పక్క వస్తుంది కాబట్టి బైక్ తడిచిపోతుంది. ఇంట్లో పెట్టినా కూడా ఇప్పుడు దాన్ని నడిచారు. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేమైతే చాలా బాగున్నామండి. ఈ గత 3 రోజుల నుంచి అయితే వాన అయితే పడుతుంది మా ఊర్లో. అందువలన అయితే కొంచెం వీడియోలు చేయలేక ఇంట్లో విడిపోయినాం. అందులో మాకు చుట్టాలు వచ్చారు. ఈ 3 రోజులు చుట్టాలు ఇంటికాడ ఉండేసి అయితే వెళ్ళారండి. ఇంకా వాళ్ళతో ఉండడం వల్ల వీడియోలు అయితే చేయలేకపోయినాము. ఫ్రెండ్స్ మొత్తానికి మన ఛానల్లో వచ్చి 3 రోజుల నుంచి వీడియోలు అయితే రావడంలే. ఎందుకంటే కొంచెం వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళని చూసి పంపించడమే అనుకొని ఉన్నట్టుగా ఉన్నాము. ఇంకైతే వ్లాగ్ అయితే స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఇందా మాట్లాడింది కదా గాయత్రి, మాట్లాడినా ఇందాక కదా, కాబట్టి మళ్ళీ నేను మాట్లాడుతున్నా. సరే, మొత్తానికైతే ఇది పరిస్థితి. ఏమన్నాయి ఫ్రిడ్జ్లో ఈరోజైతే కుకింగ్ చేద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. కుకింగ్ చేయాలంటే సంతకి పోయి వచ్చింటే ఏదైనా చేస్తుంటా కుకింగ్. సంత కూడా పోవాలా, కుకింగ్ ఏమన్నా దయచేసి మమ్మల్ని ఏమనుకోబాగండి. ఈసారి కుకింగ్ ఏదో చేయలేదనేసి. చేయాలనుకున్నా కూడా టైం లేకుండా అయిపోయింది. ఇంకొకటి వచ్చి గ్యాస్ కూడా అయిపోయింది. ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే గ్యాస్ కూడా అయిపోయింది. ఇది కొత్త గ్యాస్ తెచ్చాం మళ్ళీ నిన్నే. దాన్ని ఎట్లా సెట్ చేయాలో తెలియక అట్లా ఆపేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ పొయ్యి లీక్ అవుతుంది అనేసి ఆపేస్తున్నాం ఫ్రెండ్స్. 2 విషయంలో ఆపేస్తున్నాం. ఇంకా డబ్బులు వచ్చినాయంటే కొత్త గ్యాస్ స్టవ్ తెచ్చుకోవాలి. ఆ స్టవ్ ప్రాబ్లం, వాసన ఎక్కువ వస్తుంది కదా, లీక్ అవుతుంది కదా, అందుకనేసి ఆపేసాము. ఇంకేముంది, మా కుమారుడు కూడా మీకు హాయ్ చెప్తాడు. హాయ్. మొత్తానికి 2021, 22 ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 22, 23, 24, 1.5 సంవత్సరాలు ఉంటుంది మధ్యలో నెలల. ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈసారి అభిషేక్ పుట్టినరోజు బాగా చేయాలని అయితే అనుకుంటున్నాం. కొంచెం దాని విషయంలో కూడా మీరు మా కోసం కొంచెం ప్రేయర్ చేయండి. అంటే పుట్టినరోజు అంటే అతను లేడు కదా, ఎట్లా చేసుకుంటారు అనేసి అనుకోబాకండి. అంటే ఉన్నట్టుగా మేము ఫీల్ అవుతున్నాం, అందువలన అయితే చేయాలనుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే త్వరలో మాకు కూడా ఒక చిన్న బేబీ కావాలని మేము ఆశపడుతున్నాం. దాని విషయంలో కూడా మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి కావాలనేసి. ఇంకోటి వచ్చి ఆ బొమ్మ ఎత్తుకురా. ఆ బొమ్మ ఎవరిదంటే మా అబ్బాయిదే ఫ్రెండ్స్. అసలు ఎవరు తెచ్చింది? మా వదిన కదా తెచ్చిందనే. మా వదిన తెచ్చింది అనమాట. చూడు అట్లా ఉందా. దీంతో ఆడుకున్నాడు అసలు కూడా ఒకసారినా ఆడుకున్నాడా? బా, ఏమైనా తలుచుకుంటే గుండెల్లో గుండె రైలు పరిగేస్తున్నాయి ఫ్రెండ్స్. చిన్నపిల్ల కదా, దీన్ని ముందు కూర్చోబెట్టానుకో చూసేది ఈ ముక్కును కోరికేసి దాని గుండె పెరికేసినాడు.
ఏంది ఇట్లా ఉన్నది? నేనైతే అనుకున్నది ఇది బాగుంది అసలు అనుకున్నది. అప్పుడు దాంట్లో ఉన్నది ఇదేంట్లా ఆ కవర్లో ఉంది. ఉంది. మొత్తానికి మౌదిన వాళ్ళు తీసుకొచ్చారు ఫ్రెండ్స్ మా కుమారుడు కోసం. ఉంది బొమ్మ. ఇప్పుడు నేను ఆడుకున్నాను ఇంకా. నాకైతే ఒకటే ప్రస్తుతానికి దిగులుగా చేరుకుంది ఏంటంటే త్వరగా మళ్ళీ మాకు త్వరగా రావాలని ఆశపడుతున్నాం. మీరు కూడా మా కోసం ప్రేయర్ చేయండి. ఇప్పుడు దానికి కవర్ అట్టపోయింది. కవర్ అప్పుడే చినిగిపోయింది అది. కవర్లో పెట్టేసేసి ఆ కవర్ చించి 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 అసలు చినిగిపోయింది అది. దాన్ని పారేసిన. ఏమైనా భలే తలవబ్బోడా నిజం చెప్పాలంటే. కానీ ఇవన్నీ మనం గుర్తు చేసుకోకూడదు ఎక్కువ. ఏమైనప్పటికీ ఇదొకటి జ్ఞాపకంగా మిగిలిపోయిందండి మన కాడ. అప్పటి నుంచి దీన్ని అట్లా పెట్టినాం. ఈ సున్నం కొట్టేటప్పుడు ఇంటికి అప్పుడు పడిపోయింది దీని మీద. బాగా ఎండ కాసినప్పుడు ఉతికేసేస్తే బాగుంటుంది. కాకపోతే ఇంకోటి ఏంటంటే మన కోసం చాలామంది ప్రేయర్ చేస్తున్నారంట. చాలామంది మనుషులు ఏమనుకుంటారంటే మళ్ళీ అలాంటి అబ్బాయి మీకు పుట్టాలని మేము కోరుకుంటాం అనేసి చాలామంది అన్నారు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మా బాధను అర్థం చేసుకున్నారు. కొన్ని దాంట్లో ఆపోజిట్గా మాకు కామెంట్స్ వచ్చినాయి, అయినా మేము బాధపడం. ఎందుకంటే మా బాధ మీకు చాలామందికి అర్థమైంది. అదే చాలు మాకు. ఒక్క మనిషి నమ్మినా చాలండి. నమ్మేది అంటే మేము మీకోసం ప్రత్యేకంగా చేసి పెట్టలేదని అయితే వీడియో మేము ఆ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నన్ను మోసంగా ఎంచుకోకూడదు. అంటే రాము వాళ్ళు చెప్పలేదు, ఆ ఫోటో గురించి అడుగుతుంటే కూడా చెప్పలేదు. ఈ ఫోటో గురించి ఫ్రెండ్స్ ఈ ఫోటో గురించి అడుగుతుంటే కూడా చెప్పలేదు. కాబట్టి ఎట్లా దీని గురించి అనేసి అడిగేసరికి అప్పుడు చెప్పా. అంటే ఇతను మా అబ్బాయి అండి, ఈ విధంగా ఇబ్బంది అని చెప్పాను. అంతేగాని ఇంకెవరి దేశం అయితే కాదు. ఓకేనా? ఇంకేమన్నాయి చెప్పేదానికి? వానలు మీ ఊర్లలో ఎలా పడుతున్నాయి ఏందో కామెంట్ చేయండి. ఎక్కడెక్కడి నుంచి దీన్ని వీడియో చూస్తున్నారు, అంటే మా వీడియోలు ఎంత దూరం పడుతున్నాయి దాని గురించి కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే మా మొబైల్లో బ్యాలెన్స్ అయిపోయినాయి. ఇది మెయిన్ పాయింట్ అనమాట. అందువల్ల అయితే వీడియోలు రాలా. చుట్టాలు వచ్చారు, బ్యాలెన్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడే ఉదయాన్నే పోయేసి బ్యాలెన్స్ వేసుకొచ్చాము. ఇంకా వీడియో అయితే డైలీ వస్తాయి అనమాట ఫ్రెండ్స్. అది ఈరోజు వ్లాగ్ అనమాట. ఈరోజు ఏం చేస్తావు గాయత్రి? వంట చేయాలి. నువ్వు ఎట్టా నీ కొడుకు మీద పెట్టుకోంటే కుదరదమ్మా. నాకు ఆగిలేస్తుందా? ఆమె ఏం చెప్పింది? బడేమే హాస్పిటల్ పోమంటుందే. ఒకసారి అయితే గవర్నమెంట్కి వెళ్ళేసి వచ్చాం ఫ్రెండ్స్. ఈ విధంగా హాస్పిటల్లో చెక్ చేసుకోవాలని పోయినాము. గవర్నమెంట్ వాళ్ళు అంటే ఒక చిన్న సీటీ అయితే రాసిచ్చారు. దాంట్లో అంటే స్కానింగ్ చేసుకోమనేసి మళ్ళీ ప్రైవేట్కి పోమన్నారు. ప్రైవేట్కి అయితే వెళ్ళాలి. ప్రైవేట్కి వెళ్ళేసి ఇంకో చూపించుకొని రావాలి ఇంటికి అనమాట. అందుకనేసి గవర్నమెంట్ అయితే ఇంక సెట్ అవ్వదనేసి ప్రైవేట్ తీసుకున్నారు. ప్రైవేట్కి అయితే పోతాము. పోయిన తర్వాత ఏంది అనేది రిజల్ట్ అనేది వీడియోలో ఉంటుంది. ఇంకా అది విషయం ఫ్రెండ్స్. మా జీవితాల్లో జరిగినటువన్నీ మీకే చెప్పుకోవాలి కాబట్టి ఇంకా మీకంటే మీకు చెప్పుకుంటేనే మాకు ఏదైనా సరే. అది పరిస్థితి. అదే కూరగాయలు కూడా తెచ్చుకోవాలబ్బా. మన పోయా కూరగాయలు బొత్తిగా అయిపోయినాయి కదా. ఈరోజు శుక్రవారం కదా, ఇంక 2 రోజులు సోమవారం రోజు సంత కదా, పనికి వెళ్ళాలి. ఇంకా పనులు ఉన్నాయి. ఇంక ఈ వానలలో ఎక్కడ పోయి చేసేది అన్నట్టుగా ఉన్నది పరిస్థితి. ఈరోజు లేదు పని ఊరికి, అందరింటి కలరు. ఇంకా బయట అయితే వరుస్తుంది. ఇంకొకటి వచ్చి ఎదుడు అట్లా బయలుపోందా సైడ్ అంతా ఎక్కువ వాన పెడుతుంది, అంతా చెమ్మ వచ్చేస్తుంది. అట్లా బయలుపోంది ఇల్లంతా ఫ్రెండ్స్. దీని విషయంలో కూడా ఒకసారి అందరూ ప్రే చేయండి అబ్బా. మేము త్వరగా కొత్త ఇంట్లోకి వెళ్ళిపోవాలనేసి అనుకుంటున్నాము. ఈ ఇల్లు వదలాలంటే మా వల్ల కావటంలే. ఎందుకంటే దీంట్లోనే కదా అభిషేకం ఉండిందే. అందుకని ఇల్లు వదలలేదు అనేది రావట్లే మనసుకు కూడా. ఇంకేం చేసేది అబ్బా, అన్నీ అంత సీరియస్గా తీసుకుంటే బతకలేరు ఈ లోకంలో మనుషులు అన్నట్టుగా ఉంది పరిస్థితి. అటన్నీ మర్చిపోలేము, అటని ఏమి చేయలేము. సరేలే పదమ్మా, ఏం జరుగుతుంది ఏందో చూద్దాం బయట పోయి. ఈ స్టవ్ తెచ్చుకోవాలి. ఈ స్టవ్ బిగించే వాళ్ళని వస్తే దీన్ని బిగించుకునే వచ్చు కదా. ఎక్కడ ఏంతా ఏం డబ్బులు కింద పెడుతున్నావా? ఏం పనికా? ఎక్కడా పనికి వస్తాం. ఉండి నవీన కూడా వస్తుంది, ఆడుతుంది.
ఉండదా ఉందా వస్తే తీసుకుంటుండే ఎన్ని రోజులు పని తదవు ఈ చెట్టు పని కూడా అయిపోయిందబ్బా మనుషులే ఈరోజు ఉంటే రేపు పండ్లు అక్కడ అటైపోతున్న పరిస్థితి ఇంక చెట్లు వస్తుంది తీసుకోలే ఇంకా తీసుకోబో వెళ్ళిపోయినట్టు ఆయనంట ఎస్ అన్న వాళ్ళది ప్రభాకర్ గారిది తీసుకో పదం పనికి నీది 250 నా 250 500 తీసుకో మొత్తానికి ఫ్రెండ్స్ పని అయితే జరిగింది రేపు పనికి పోవాలి అవును ఉండు ఎంత వచ్చిందా ఇప్పుడు అదంతా ఏం చేసుకుంటావు సిటీకి చేస్తావా అయ్యో 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 సంత పోవా సంతకే రేపు అవి తీరిపోద్ది మళ్ళీ ఎల్లుండి మళ్ళీ పని పోతాం అంతదా ఇంక 2 రోజులు శనివారం కూడా పోతాం అట్లాంటివి ఒక 10 గానే వస్తాయి అప్పుడు రెండు తీరిపోతాయి అప్పులని తీరిపోగానే ఇంకా ఉంటాయి చాలా ఉంటాయి 10 వస్తే ఎంత అవుతాయి ఇట్లాంటివే ఇంకా అయితే 10 వస్తే ఎన్ని వస్తాయి ఎంత అవుతుంది 1000 రూపాయలు 10 కాగితకాయలు అంటే 10 కాగితకాయలు అయితే 5000 అవుతుంది ఈ 5000 ఏరు సీట్లు సరిపోతాయి ఇంతేనా ఇది ఫ్రెండ్స్ రేపు పనికి పోవడం కదా డబ్బులు అయితే తీసుకునేసింది పోవాలి తప్పదు నువ్వు నేను కూడా వస్తాలే నాకు కూడా తీసుకున్నా ఏమని చెప్పింది నవీన ఏం బాలేదంట కోడదు ఎట్లా ఉందో అవి ఫోటోలో చూస్తున్నా నేను ఇండియా బొమ్మ పైన ఢిల్లీలో ఉంటుందంట ఇది ఇప్పుడు నువ్వు చూస్తాలా రోజు కాగితకాల రోజు కాదు ఈరోజు చూసినావు బాగా కదా ఈ కాగితం మీదనే ఉంటుంది ఇది మొత్తానికి ఫ్రెండ్స్ ఇంకైతే పనికి వెళ్ళాలి రేపు ఏం పనికి వెళ్తామో నెక్స్ట్ వీడియోలో చూసేది మీరు అవును రేపు పని చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చాలా థ్రిల్లింగ్ కూడా ఉంటుంది అనమాట అవును ఫ్రెండ్స్ కలిసింటే బాగా కాలు కూడా బాగా కలుతాయి మాకు ఎండ కాయకూడదని అనుకుంటున్నా ఇట్లాగే మబ్బులేసి ఉండాలి మాత్రం చల్లగా బాగుంటుంది మా నాన్న అడగలి బిడా చూడాల నాకు కనబడలా తర్వాత కనిపించాడు ఇడ్లీ ఎత్తుకున్నప్పుడు ఇడ్లీ పనికి కనిపోయాడు అది సరే ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వ్లాగ్ మొత్తానికి చూసారు కదా రేపు అయితే పనికి వెళ్ళాలి పనికి వెళ్ళేసి ఏం పనికి పోతాం ఏంటంటే వీడియోలో ఉంటుంది ఖచ్చితంగా ఈ ఛానల్లో ఉంటుంది ఈ ఛానల్లో వీడియోలు మాకు నచ్చిన అనుకునే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేంటి రొటేషన్ చేస్తుంది చూడ హేయ్ ఎట్రా నీ మెడకు గొలుసు చేస్తారా ఎట్లారా ఎట్రా వెళ్ళిపోతుంది అప్పుడే నాకు గొలుసు వద్దు ఏమవుతుంది పరారైపోయింది ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియో మన న్యాచురల్ వ్లాగ్ చూసారు కదా ఈ వీడియో మీరు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్త చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నంతవరకు అందరికీ బాయ్ నెక్స్ట్ వీడియో ఏంటంటే పనికైనా పోతాం లేదా వంట వీడియో అయినా వస్తుంది ఈ 2 వీడియోలో ఏదైనా వస్తుంది ఇది ఫ్రెండ్స్ వీడియో ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో కలుసుకున్నంత అంతవరకు అందరికీ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు ఓపిక చూసినందుకు ఓకేనా ధన్యవాదాలు